నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. శ్రీనివాస మంగాపురంలో ప్రారంభమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు నేత్రపర్వంగా స్నపన తిరుమంజన. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించండి, విషజ్వరాలకు దూరంగా ఉండండి. డయేరియా క్యాంపెయిన్లో భాగంగా తిరుపతి మంగళం పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. అన్నప్రసాద విభాగంలో ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత పెరిగింది. తిరుమలలో అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. కొత్తగా వచ్చిన చట్టాలు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు విఘాతంగా మారాయి. సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆటో, టాక్సీ డ్రైవర్ల ధర్నా. ఇక వార్తల్లోని వివరాలు. కొత్తగా వచ్చిన చట్టాలు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు విఘాతంగా మారాయని సిఐటియు అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద బుధవారం సిఐటియు అనుబంధ సంస్థ తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఆటో డ్రైవర్స్ కార్మికులు, టాక్సీ డ్రైవర్లు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కొత్తగా తీసుకుని రాబడిన భారత న్యాయ సంహిత చట్టం వల్ల డ్రైవర్లు, కార్మికులు చాలా నష్టపోతున్నారని ఆగ్రహించారు. ఇండియన్ పీనల్ కోడ్ 304 సబ్సెక్షన్ ఏ ప్రకారం యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించేవారు, లేదా స్టేషన్ బెయిలు కానీ కోర్టు బెయిలు కానీ పొందే వెసులుబాటు ఉంది. కానీ కొత్త చట్టం 161 సబ్సెక్షన్ 1 ప్రకారం డ్రైవర్కు 5 ఏళ్ల పాటు శిక్ష ఖరారు చేశారని తెలిపారు. ఒకవేళ డ్రైవర్ పోలీస్ స్టేషన్లో కానీ మ్యాజిస్ట్రేట్ ముందు కానీ లొంగిపోకపోతే అతను పరారులో ఉన్నాడని తెలిస్తే 161 సబ్సెక్షన్ 2 ప్రకారం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారని అన్నారు. డబుల్ ఇంజన్ మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాల వల్ల సామాన్య డ్రైవర్లు, అతని కుటుంబాలు వీధిన పడతాయని ధ్వజమెత్తారు. మోదీ సర్కారు డ్రైవర్ల సంక్షేమాన్ని పట్టించుకోకపోగా వారిని మరింత ఇబ్బంది పెడుతోందని ఆగ్రహించారు. ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు కొత్త చట్టాలు ఉరితాడుగా మారుతున్నాయని, వాటిని ఉపసంహరించే వరకు సిఐటియు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తిరుపతి నగర కార్యదర్శి వేణు, తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి మురళి, జిల్లా అధ్యక్షులు బివి రమణయ్య, సిఐటియు సానుభూతిపరులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మండు టెండలో మేము ధర్నా చేస్తున్నాము. ఈ కార్యక్రమం తర్వాత కూడా కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. ప్రధానంగా ఏంటంటే కార్మిక వర్గం అంటే శత్రు వర్గంలాగా, బానిసలాగా అణిచేసేటువంటి దుర్మార్గమైన 4 కోళ్లు తెచ్చిన విషయం మనకు తెలుసు. ఏం కార్మికులు కష్టపడితేనే సంపద ఉంటేనే దేశం. కాబట్టి సంపదను ఎవరైతే సృష్టిస్తారో, సంపదను సృష్టించే దాంట్లో ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారో వాళ్ళపైన కసిగట్టి విషం చిమ్మినట్టు ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వానికి ఇది తగదు. 240కి మీ పొగురు దించినారు, ఇంకా మీకు చాలలేదు. మీ వైఖరిగానే మారుకోకపోతే రైతులు ఆగ్రహంగా ఉన్నారు, కార్మికులు రంచేస్తూ ఉన్నారు, ధరలు పెరిగి ప్రజలు విపరీతంగా కష్టపడుతున్నారు. ఈరోజు ఉద్యోగులు లేకుండా నిరుద్యోగులు బ్రతుకు తెరువు లేక ఈరోజు డ్రైవర్లుగా ఈ ఫీల్డ్కి వచ్చి వాళ్ళ కాపాడుకుంటూ ఉన్నారు, స్వయం ఉపాధిగా బతుకుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దుర్మార్గమైనటువంటి ఈ భారత న్యాయ సమితిలో ఉన్నటువంటి 161(1), 161(2)ను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 1 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు నిర్వహించడంలో భాగంగా తిరుపతి మంగళం పంచాయతీలో ఉదయం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే, డ్రైడే పాటించడం ద్వారా డయేరియా, మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి రోగాల బారిన పడకుండా ఉంటామని, ఈ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంయుక్తంగా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి మంగళం పంచాయతీలో ఉదయం 7 గంటలకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జూలై, ఆగస్టు 2 మాసాలు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహించమని సూచించిన మేరకు జూలై 1వ తేదీన మన రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అందులో భాగంగానే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరియు అధికారులతో కలిసి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, ఫ్రైడే, డ్రైడే పాటించడం ద్వారా డయేరియా, డెంగీ, చికెన్ గున్యా, మలేరియా వంటి రోగాల బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.
తిరుపతి జిల్లాలో గడిచిన 3-4 నెలల్లో అతిసార కేసులు నమోదు కావడం జరిగిందని, తిరుపతి పట్టణ పరిసరాల్లో డెంగీ కేసులు అధికంగా ఉన్నాయని తెలిపారు. నీటి నిల్వలు చాలా కాలం పాటు ఉండడం ద్వారా కూడా డెంగీ కేసులు వస్తున్నాయని తెలిపారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అలాగే కాచిన నీటిని తాగడం మంచిదని తెలిపారు. శానిటేషన్ కార్యక్రమాలపై మరింతగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. డ్రైనేజ్ తరచుగా క్లీన్ చేయడం, కాచిన నీటిని తాగినట్లయితే చాలా వరకు అతిసారం తగ్గుతుందని తెలిపారు. ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్లో భాగంగా ప్రతి శుక్రవారం ఇంట్లో ఉన్న నీటి నిల్వలు తొలగించినట్లయితే డెంగీ లార్వా పెరగడానికి అవకాశం ఉండదని, సమూలంగా అరికట్టవచ్చని తెలిపారు. పంచాయతీ సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు డ్రైన్స్ అన్నిటినీ తరచుగా శుభ్రపరిస్తే డ్రైన్స్లో నీటి ప్రవాహం ఉన్నట్లయితే దోమలు రావని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని మొదలుపెట్టామని తెలిపారు. అధికారులు, ప్రజలు దీనిని అర్థం చేసుకుని ఈ 4-5 నెలలు తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే అతిసారం మరియు డెంగీ, మలేరియా కేసులు అరికట్టవచ్చని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. నేటి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనడం సంతోషమని తెలిపారు. ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్లో భాగంగా ప్రతి శుక్రవారం నీటి నిల్వలపై పరీక్షిస్తూ ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా ఉన్నదాన్ని శుభ్రం చేస్తే పలు జ్వరాలు, డయేరియా నివారించవచ్చని, ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా చేయాలని పనిచేస్తున్నామని, గంజాయిని కూడా సమూలంగా అరికడతామని తెలిపారు. ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి సపరేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా శాంతి భద్రతలు, పరిశుభ్రత, ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ ఇన్ఛార్జ్ అధికారిని సుశీలాదేవి, డివిజనల్ పంచాయతీ అధికారిని రూపారాణి, డిఎం&హెచ్ఓ శ్రీహరి, డిఐఓ శాంతకుమారి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది 2 నెలల క్యాంపెయిన్ కింద జూలై, ఆగస్టు మాసాల్లో లాంచ్ చేయడం జరిగింది. జూలై 1వ తారీఖున మన రాష్ట్రంలో కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు లాంచ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులందరూ కూడా ఈరోజు ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అన్ని పంచాయతీల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. మనకి తిరుపతి జిల్లాలో గడిచిన 3-4 నెలల్లో అతిసారం కేసులు కొన్ని ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పట్టణంలో పట్టణ పరిసరాలలో మనకి డెంగీ కేసులు కొంచెం అధికంగా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం వర్షాలు ముందుగా రావడంతో మనకి నీటి నిల్వలు ఇళ్లలో ఉండటంతో దానికి మనకి ఈ డెంగీ కేసులు అనేది కూడా వస్తున్నాయి. కనుక ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, అదేవిధంగా కాచిన నీటిని తాగటం, ఇతరత్ర శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా అధికారులు తీసుకోవటం, ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు తరచుగా క్లీన్ చేయటం, అదేవిధంగా కాచిన నీటిని అంతా తాగటం, ఇవన్నీ చేసినట్టయితే మనకి చాలా వరకు అతిసారం అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్లో భాగంగా ప్రతి శుక్రవారం నీటి నిల్వలు, ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వ అన్నిటిని కూడా మనము తొలగించినట్టయితే మనకి ఆ డెంగీ లార్వా అనేది పెరగదు, దానివల్ల డెంగీ కూడా రాకుండా ఉంటుంది. కనుక ఇంత మంచి కార్యక్రమాన్ని, అదేవిధంగా డ్రైన్స్ అన్నింటిని కూడా తరచుగా పంచాయతీ సిబ్బంది కానీ, మున్సిపల్ అధికారులు కానీ క్లీన్ చేస్తూ ఉంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే డ్రైన్స్లో మనకి ఈ దోమలు అనేవి రావు. అండ్ ఈ క్రాస్ కంటామినేషన్ ఆఫ్ డ్రైన్ విత్ డ్రింకింగ్ వాటర్ కూడా జరిగే పరిస్థితి తక్కువ ఉంటుంది. దానివల్ల అతిసారం కూడా రాదు. సో దీనిని నియోజకవర్గం మొత్తం అవేర్నెస్ తీసుకెళ్లాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దయచేసి ఇందులో అధికారులు, అదేవిధంగా మరీ ముఖ్యంగా అధికారుల కంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈ 4-5 నెలలు కనుక కొంచెం వాళ్ళు ఈ ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ పాటించినట్టయితే మనకి అతిసారం, అదేవిధంగా ఈ ఏదైతే డెంగ్యూ, మలేరియా కేసులు అనేది మనకి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్ర నియోజకవర్గానికి కలెక్టర్ గారు ఇచ్చి దాన్ని ప్రారంభించడం చంద్ర ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ
వాటిని ఎక్కడెక్కడ అపరిశుద్ధిగా ఉందో వాటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయేరియా రాదు. అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది. నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక బస్సును కొట్టి అద్దాల బాగులు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది. దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను. గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పాము, శాంతి భద్రత కానీ, పరిశుభ్రత కానీ, ఇంటి స్థలాల్లో ఇంటి కానీ, తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. దీనికి సహకరించినటువంటి అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సభ్యులకి, అదేవిధంగా మీడియా సోదరులు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు ఆలయ ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీటితో అభిషేకం చేశారు. వరుణాయ నమః ప్రత్యక్ష దీపం దర్శయామి అధ్యాయేద్దేవం విజదనజం సూత్రవత్యా సమేతం పద్మాకారమండలం దర్శయామి. ద్రవిణోదా ద్రవిణహస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సదా ద్రవిణోదా వీరవతే దిశన్గచ్చేత్ యత్ర జఘన్యస్య వాప్త సమస్తకామస్య శ్రీభూనీలాసదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రియపతే పురుషోత్తమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య విష్ణుపురుష సత్య అచ్యుత అనిరుద్ధ నామధేయస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చాస్వరూప రూపధారిణః. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా 2వ రోజు గురువారం హనుమంత వాహనంపై, 3వ రోజు శుక్రవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే పుణ్యాహం కరోమి స్వస్తి సుప్రోక్షితం ప్రజాపతి ప్రియతాం శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు జీతయః నివర్తంతాం వర్తంతాం. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ చెంగల్రాయులు పాల్గొన్నారు. దేశ విదేశాల నుండి ప్రతిరోజు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన, శుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఈవో జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు 2 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాలు అందజేస్తోందని తెలిపారు. భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడి సరుకుల నిల్వ, పారిశుధ్యం, ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం, 10-15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నప్రసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం, పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్లు, క్యాటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు ఈవో వివరించారు. అన్నప్రసాద విభాగంలో టీటీడీ ఉద్యోగులు చాలా బాగా సేవలందిస్తున్నారని ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాత మెషిన్లు ఏంటంటే ఆ కెపాసిటీ లిమిటేషన్ ఉంది. ఇప్పుడు వచ్చిన మనకి భక్తులు వచ్చిన నంబర్కి ఇప్పుడున్న మన మెషిన్లకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు పెద్ద మెషిన్లు పెట్టాల్సి వస్తుంది ఇంతమందికి చేయాలంటే. మన చిన్న మెషిన్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది, పెద్ద మెషిన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాటి మెషిన్లు చేయాల్సిన అవసరంతో పాటు సీలింగ్ హైట్ పెంచడం కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సర్వింగ్లో కూడా మనకి ఒక్కోసారి డిలే అవుతుంది. అంటే మ్యాన్ పవర్ తక్కువ ఉండటం వలన డిలేస్ అవుతున్నాయి. అవి కూడా ఐడెంటిఫై చేశాము. వాటిల్లో కూడా మ్యాన్ పవర్ని పెంచుకోవడం ద్వారా, ఆ తర్వాత అక్కడ కూడా సైంటిఫిక్గా మేనేజ్ చేయడం ఎలాగా అంటే కొన్ని అక్కడ కిచెన్ నుంచి తీసుకురావడం, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా అన్ని విషయాల్లో కూడా శానిటేషన్లో కూడా కొంత
ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది ఉంది. అంటే శానిటేషన్ ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్లో చేస్తున్నారు, అవి కాకుండా మిషన్స్ పెట్టి ఇక్కడ ఇబ్బంది లేకుండా అంతా కూడా డ్రైగా ఉండేలాగా ఎక్కడ ఇన్ఫెక్షన్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మెజర్స్ బాగా చేస్తున్నారు, మన టీటీడీ స్టాఫ్ అందరూ కూడా, మన ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా చేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ మెజర్స్ చేయాల్సిన అవసరం ఉంది. తిరుమల శ్రీవారిని నిర్మాత సురేష్ బాబు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. సామాజిక బాధ్యతతో తీసే శంకర్ చిత్రాల తరహాలోనే ప్రతి ఒక్కరూ సమాజం కోసం బాధ్యతగా పనిచేయాలి. సినిమా టికెట్ల ధర పెంపుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. టికెట్ల ధర కంటే ప్రేక్షకులను సినిమాకు తీసుకురావడమే తమ ముందున్న పెద్ద సవాలని తెలియజేశారు సురేష్ బాబు. సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది. శంకర్ గారికి అది అలవాటు. అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్కి చెప్పడం ఆయనకు బాగా వచ్చిన విద్య. ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అనదర్ గుడ్ ఫిలిం. మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోస్ ఆన్. ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెం చేస్తే ఇట్ విల్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది ఐ డోంట్ థింక్ సో మచ్. దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్. టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఈజ్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం. వాళ్ళు ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. దానికి ఇది సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కాదు. టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా, ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ. అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు. మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి, థియేటర్స్ సర్వైవ్ అవుతాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో కాలభైరవ స్వామి వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర గురుకుల్ మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ్ల జలాలు, కందిపొడి, పన్నీటి జలాలు, అలాగే వివిధ రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామి వారికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తేశ్వర ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమశివాయ నామస్మరణలతో మారుమ్రోగింది. చిత్తూరు ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వకారణమని చిత్తూరు ఎంపీ, పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. బుధవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని చిత్తూరు ఎంపీ, పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ల ప్రసాదరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి శేషవస్త్రం అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయం బయట దగ్గుమళ్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి, హోం మినిస్టర్, కేంద్ర మంత్రులను తాను కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే చిత్తూరు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. సార్ కొంచెం గట్టిగా చెప్పాలి. ఏడు సెగ్మెంట్ ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి బాగుంటుందని మొక్కుకున్నాం. ఇది అవుతుందని ఆశిస్తున్నాం. సార్ మీ తరఫున టెంపుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా ఇప్పుడే నేను ఓట్లోకి వస్తున్నాను. చిన్నగా యాక్టివిటీస్ అన్ని నేను ముందు తొలిసారిగా పార్లమెంట్ అడుగుపెట్టారు మీరు. ఇక్కడ ఎలాంటి అనుభూతి? పార్లమెంట్లో ఫస్ట్ టైం లోక్సభలో అడుగుపెట్టడం చాలా గొప్ప విషయం. అది కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు అసలు లోక్సభని బిల్డింగ్ చూస్తేనే మనం ఏదో థ్రిల్ అయిపోతాం. తర్వాత లోపల పార్టిసిపేట్ చేయడం, మా పక్కన రాహుల్ గాంధీ, పక్కన పిఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్, అందరు మినిస్టర్లంతా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. కానీ అదంతా ఒక క్షణం. తర్వాత దానిలో మనం ఏం చేస్తాం,
మన నియోజకవర్గానికి ఏం రిప్రజెంట్ చేస్తాం అనేది రెండో క్వశ్చన్. అదే మాకు ఇప్పుడు లక్కీలీ నాకు ఇప్పుడు ఫస్ట్ సెషన్లోనే నాకు క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పరిశ్రమల శాఖకు చెందిన భూములు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భార్యలపై ఉన్నట్లు సమాచారమని, వాటిని బట్టబయలు చేసి సమగ్ర విచారణ చేస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. భూ ఆక్రమణ బాధితులు నేరుగా తనకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్, ఓటీపీ సిస్టంలో ఏర్పాటు చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్య పాలన ప్రారంభమైందని, ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం, అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వస్తున్నాయని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని, వాటన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. పరిశ్రమల శాఖకు చెందిన భూములు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భార్యలపై ఉన్నట్లు సమాచారమని, వాటిని బట్టబయలు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భూ ఆక్రమణ బాధితులు తనను నేరుగా కలిసి ఫిర్యాదులు చేస్తే న్యాయం చేస్తామని, అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు తమ భూములను మాజీ ఎమ్మెల్యేకు అగ్రిమెంట్ను బలవంతంగా చేసి ఉంటే తనను నేరుగా కలవాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఓటీపీ సిస్టంలో పరిష్కారం చేస్తామన్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ సిస్టంలో సమస్యల పరిష్కారానికి నేరుగా తానే స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తామన్నారు. అయితే ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పింది అధికారులు చేయాలన్నారు. టెంపుల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, త్వరలో ఏరియా హాస్పిటల్పై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు శ్రీకాళహస్తి పిఆర్ అతిథి గృహంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎవరైనా తమ సమస్యలపై నేరుగా తనను కలిసి చెప్పుకోవచ్చని ఎమ్మెల్యే ప్రకటించారు. మండే టు ఫ్రైడే, మండే మార్నింగ్ 9 o'clock నుంచి 12 o'clock వరకు, 12:30 వరకు అక్కడే ఉంటాను. ప్రతిరోజు మండే, ట్యూస్డే, వెనస్డే ఒకవేళ వేరే పనులు పడితే బయటకు పోతే మాత్రం మీకు ఇంటిమేట్ చేస్తాం. తర్వాత లంచ్ టైం అయిన తర్వాత మళ్ళీ ఐ విల్ బి బ్యాక్ ఎట్ అరౌండ్ 3 o'clock. 3 o'clock నుంచి 6 o'clock, 7 o'clock వరకు అక్కడే కూర్చుంటా. ఎవరికి ఏ పని ఉన్నా సరే డైరెక్ట్గా ఎమ్మెల్యేని మీరు కలవచ్చు. మీకు పిఏలతో పని లేదు. నెంబర్ 1. దీని తర్వాత ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. ఎవరైతే ఇబ్బందులతో వచ్చారో వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం. విల్ టేక్ అనదర్ 1 or 2 months. ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు పెట్టుకోవాలా. విదిన్ 48 to 48 hours నుంచి ఒక 2-3 days, 48 hours మ్యాక్సిమం 2-3 days, 48 or 2 days, 3 days, 3 days లోపల ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఇమీడియట్గా మళ్ళా మాకు గెట్ బ్యాక్ చేసి కాల్ సెంటర్ పెట్టుకొని, ఈ కాల్ సెంటరు ఓటీపీ అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నాం. ఇది ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే మళ్ళా పేదవాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోవడం, వాళ్ళు నాయనకాల పనికొని తిరగడం ఇవన్నీ లేకుండా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఎవరైతే మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, దాని తర్వాత అక్కడ ఉన్న లోకల్ నాయకులు వాళ్ళు కూడా పరిధిలో విజన్లో ఉంటుంది. వాళ్ళు కంపల్సరీగా నాకు అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మిస్ క్యాలిక్యులేషన్ కాకుండా ఏం చేస్తున్నానంటే ఓటీపీ నెంబర్స్ అని నాకు వస్తాయి. ఓటీపీ నెంబర్స్ నాకు వచ్చినప్పుడు నేను నన్ను పర్సనల్ రివ్యూ చేస్తాను. నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒకరు ఉన్నారనుకోండి, చంద్రబాబు ఉన్నాడు, నెంబర్ పని మీద వచ్చినావు, నాకు ఓటీపీ నెంబర్ వస్తుంది. తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళకి పడకుండా పని చేయలేదు అనుకో, అది నేను రివ్యూ చేస్తాను. సో డైరెక్ట్గా నాకు వచ్చే పాలసీ ఉంటుంది. ఈజీగా ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్ అనేది క్రియేట్.
శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కైలాసనగర్లో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలో దోచిన 3,50,000 రూపాయల నగదు, 60 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకుని పోయారు. టూ టౌన్ సీఐ రారాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ కైలాసనగర్లోని ఓ అద్దె ఇంట్లో సిరాజ్ మిషా అనే మహిళ తన కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. ఆదివారం సాయంత్రం కుమారుడితో కలిసి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో పక్కాగా రెక్కి నిర్వహించిన గుర్తు తెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి కట్టర్ల సాయంతో తాళాలను కత్తిరించి లోనికి ప్రవేశించారు. బీరువాలో దోచిన 3.5 లక్షల రూపాయల నగదు, 40 సవర్ల బంగారం దోచుకు వెళ్లారు. ఉదయం సిరాజ్ మిషా ఇంటి తాళాలు తెరిచి ఉండడం చూసి స్థానికులు ఆమెకు సమాచారం అందించారు. చెన్నై నుంచి హుటాహుటిన ఎస్డీకే నగర్కు వచ్చిన సిరాజ్ మిషా ఇంట్లో చోరీ జరిగిందన్న విషయం తెలుసుకుంది. ఆ మేరకు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా దుండగుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. బాధితురాలు సిరాజ్ మిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ రారాజు తెలిపారు. శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక తిరునాళ్ల గోడపత్రికలను శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం ఈవో ఎస్వీఎస్ఎస్ మూర్తి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు అత్యంత వైభవంగా జూలై 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తేశ్వర దేవస్థానంలోని దక్షిణామూర్తి సన్నిధి వద్ద దేవస్థానం ఈవో ఎస్వీఎస్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక తిరునాళ్ల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని గోడపత్రికల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు ఈ పర్యాయం అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ చేపట్టామని, ఈ తిరునాళ్లలో భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం శీఘ్రంగా అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టామని, అగ్నిగుండ మహోత్సవం నాడు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాట జరగకుండా అగ్నిగుండ మహోత్సవం జరిగే విధంగా పోలీసు యంత్రాంగంతో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్లు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆదాయం పెంచేలా దాతలను ఆహ్వానిస్తున్నామని, వచ్చిన దాతలకు గోల్డ్ కార్డు ఎంట్రీతో ఉచిత రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలియజేశారు. పిఓ గారు కొత్తగా రావడం జరిగింది. వచ్చే వెంటనే వారు మార్కు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఏ రకంగా పనిచేయాలో వారికి ఎక్స్పీరియన్స్డ్ ఉంది కాబట్టి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ వేలో వారిని వేసినందుకు కూడా ఎవరు రికమెండేషన్ పడలేదు, మీకు ఎవరు కావాలంటే వేయండి అని చెప్తే ఆయన ఇమీడియట్గా స్పందించి నారాయణ గారు మరి వేయడం జరిగింది. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నారు. ఇది జస్ట్ ద బిగినింగ్. మేము కూడా వచ్చి 1 మంత్ అయింది, ప్రక్షాళన స్టార్ట్ చేసాం, ఇంకా బ్రహ్మాండంగా చేస్తూ. అలానే ఈ డొనేషన్స్ కూడా ఇప్పుడు మేము మారుతున్నాం. నడుస్తా స్వామివారి దగ్గర పోయినప్పుడు డొనేషన్స్, గోల్డ్ డొనేషన్స్, సిల్వర్ డొనేషన్స్ అవన్నీ కూడా అమ్మవారికి కావచ్చు, స్వామివారికి కావచ్చు, బయట పిల్లర్స్ ఏ రకంగా చేయాలి, కొన్ని గోల్డ్ పూతలు చేయాలి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వచ్చాం. దాని తర్వాత శ్రీకాళహస్తి దేవస్థానానికి సపరేట్గా ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఎండోమెంట్స్ దాంతో కనెక్టెడ్ ఉంది, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక వివిఐపి ప్లాటినం గోల్డ్ లాగా ఒక కార్డ్స్ కూడా మేము ఒక ప్లాన్ చేస్తాం. పర్సనల్గా ఐడియా వచ్చింది, యోగా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ప్లాటినం గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు సంవత్సరానికి స్వామివారికి ఇంత డొనేషన్ ఇచ్చి, గోల్డ్ కార్డ్ అయితే వాళ్ళు ఫ్రీగా రావడం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం చేస్తాం. ప్లాటినం కార్డ్ అయితే వాళ్ళకు కూడా ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి అన్నీ చేసుకొని టోటల్గా చేసేటట్టు ఒక ఆలోచన అయితే నాకు నిన్న మొన్న వచ్చింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రైతులకు శ్రీకాళహస్తిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట విత్తనాలు, జీలుగుల విత్తనాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బొజ్జల కుటుంబం రైతు కుటుంబమని, రైతన్నలకు బొజ్జల కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతన్నలకు అండగా ఉండి రైతుల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో అలాగే పంచాయతీల్లో సాయిల్ టెస్ట్ కేంద్రాన్ని, స్టోరేజ్ గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా రైతులు పండించుకున్న పంటలు గిట్టుబాటు ధరకు అమ్ముకునేదానికి వీలుగా ఉంటుందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్గానిక్ పంటలు పండించడానికి రైతులు ముందుకు రావాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ఆర్గానిక్ పంటలకు దేశ విదేశాల్లో మంచి రాబడి ఉందని, ఆర్గానిక్ పంటలు పండించుకుని రైతులు లాభం పొందాలని సూచించారు. ఆయా మండలాలు, పంచాయతీల్లో ఉన్న చెరువులను మరమ్మతులు చేసి రైతులకు నీటి కొరత లేకుండా చూస్తామన్నారు. రైతన్నలందరూ పీఎం కిసాన్ పథకాన్ని తీసుకుని లబ్ధి పొందాలని, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అన్నదాత ద్వారా 14,000 రూపాయలు
రైతన్నలకు అందజేస్తోందని ఈ పథకాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఎక్కడైనా అధికారులు నాసిరకం విత్తనాలు అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ప్రభుత్వం ద్వారా అందించబడే ఈ భూసారాన్ని పెంచే విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు సేవా కేంద్రాల్లో ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని 50% రాయితీపై పిల్లి పెసర, జనుము విత్తనాలు అందజేస్తున్నామని ఈ రాయితీని రైతులు వినియోగించుకోవాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు మనం 11,000 క్వింటాళ్లు గ్రీన్ మెన్యూర్ సీడ్ ఇవ్వడానికి అన్ని మండలాలకు ఇవ్వడం జరిగింది. సో ఆ కార్యక్రమం జిల్లా అంతటా కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇది అంతా కూడా 50% సబ్సిడీ కింద రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది చాలా ఉపయోగకరం. భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలని పెంచే దానికోసంగా ఈ యొక్క గ్రీన్ మెన్యూర్ సీడ్ని వేస్తూ ఉంటారు. కాబట్టి ఇది నేల యొక్క తత్వాన్ని బాగు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే జిల్లాలో సాయిల్ శాంపిల్స్ తీసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దాదాపు 18,600 శాంపిల్స్ జిల్లా వ్యాప్తంగా తీస్తా ఉన్నాం. ఇంత ముందర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేసి అక్కడ కూడా కుంభకోణాలు చేసి సీడ్స్ తినేసి మొన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు ఆ ఊర్లో పేరేంది రెడ్డి పిఠాపురం రెడ్డి ఆయన 1000 కోట్లకి విత్తనాలు తినేశారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. రైతన్న ప్రభుత్వం వచ్చిందని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఈ రోజు ఇదే నాంది. ఇంకో 15 రోజులు రైతులందరితో కూర్చుంటాం, వాళ్ళకు ఇబ్బందులు ఏముంది అని తెలుసుకుంటాం, ప్రభుత్వ దృష్టి తీసుకుపోతాం. అచ్చెన్నాయుడు గారు కూడా మరి ఒక రైతు బిడ్డగా ఆయనకి రైతు అంటే తెలుసు. ఆయన కూడా ఒక పెద్ద మనిషి, బ్రహ్మాండంగా ఆయన కూడా మనకు రైతన్నకి భరోసాగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం. సెట్టిపల్లి భూముల్లో తమ కష్టార్జితంతో ప్లాట్లను కొనుగోలు చేసి పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది ప్లాట్లదారులకు భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్ వద్ద నిరసన తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంను బుధవారం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో నిర్వహించారు. సమావేశం వద్ద సెట్టిపల్లి ప్లాట్ల కొనుగోలుదారులు తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చిన తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్లకు వినతిపత్రం అందజేసి సెట్టిపల్లి ప్లాట్ల కొనుగోలుదారులకు న్యాయం జరిగేలా కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాలని కోరారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సెట్టిపల్లి ప్లాట్ల బాధితుల కమిటీ కన్వీనర్ రాధాకృష్ణలు మీడియాతో మాట్లాడారు. ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా లేఅవుట్లు వేసి వారికి అప్పగించాలని చెప్పి ఆ విషయంపైన తీర్మానం చేయాలని చెప్పి మేము సెట్టిపల్లి భూ బాధితుల తరఫున ఈరోజు సెట్టిపల్లి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కౌన్సిల్లో చర్చ జరగాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 10 ఏళ్ళ నుండి ఈరోజు సెట్టిపల్లి సమస్య పరిష్కారం కాకుండా ఇళ్ల ప్లాట్దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది చనిపోయారు. అవి చేసినటువంటి హక్కులు కూడా తీర్చలేక కనీసం సెట్టిపల్లి ఇళ్ల స్థల సమస్య పరిష్కారం అవుతుంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు కూడా సెట్టిపల్లి సమస్యను పరిష్కరించమని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తుడాలో ఉన్న జీవోని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ మార్చడం జరిగింది. ఇప్పుడు ఆ జీవో ప్రకారం కార్పొరేషన్లు మనకు డెవలప్మెంట్ చేసి కౌన్సిల్లో తీర్మానం చేసి దాని నిధులు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ చేసి బాధ్యులకు స్థలాలు కేటాయించేందుగా కోరుతున్నాం. గతంలో మనం వచ్చిన కుప్పంలో కూడా సీఎం గారిని కలిసాం. మీ విషయం గతంలో 2-3 సార్లు సీఎం గారిని చంద్రబాబు నాయుడు కలిసాం. ఈ విషయం మేము త్వరగా పరిష్కరిస్తాం వెంటనే బాధ్యులుగా చెప్పడం జరిగింది. ఎందుకో ఇప్పుడు కార్పొరేషన్ మాత్రం ఆలస్యం చేస్తూ ఉంది. మా డిమాండ్ ఏమంటే త్వరగా దాన్ని లేఅవుట్లు పరిచి బాధ్యులకు అప్పచెప్పి ప్రభుత్వానికి 150 ఎకరాల స్థలం మిగులుతోంది ప్రభుత్వ అవసరాల కోసం. కానీ మా బాధ్యతలు ఇప్పటికైనా మా త్వరగా ఇచ్చేసి స్థలాలు అలాట్మెంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ మారి మునిగిపోయిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుపతి అవినీతిపై విచారణ చేస్తుంటే భయపడే విధంగా అవినీతి బయటపడిందన్నారు. 5 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలన్నారు. తిరుపతి నుండి తాడేపల్లి వరకు కమిషన్లు అందాయని, స్మార్ట్ సిటీ నిధులను తిమింగలాల్లో కోట్ల రూపాయలు మింగేశారని ఆరోపించారు. టీడీఆర్ బాండ్లు వైసీపీ బాండ్లుగా మారిపోయాయని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ వాహనాలకు ఫిట్నెస్ వివరాలు 24 గంటల్లో వెల్లడించాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ అవినీతి అక్రమాల్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు ముఖ్యమైన మిత్రులారా, పాత్రదారులు ఒకరు ఉంటారు, సూత్రధారులు ఒకరు ఉంటారు, వాటాదారులు ఒకరు ఉంటారు. వీళ్ళందరినీ శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఆ విధంగా మేము విజిలెన్స్కి భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో మేము కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. మేము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.
మేము వదిలే ప్రసక్తి లేదు. క్రిమినల్ కేసులు పెట్టాలి. తమాషా ప్రజల ప్రాణాలతో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే ఏ విధంగా వాహనం పోతుందండి? నాకు తెలిసి దాదాపు ఒక 90-80 ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. పొరపాటు దానికి ఫిట్నెస్ లేకపోతే బ్రేక్ పడకపోతే ఎవరు బాధ్యులు? నేను అందుకనే మిత్రులారా, కోటు బొచ్చు నుంచి తుక్కు వరకు అమ్ముకున్నారని. అదే తుక్కు అంటే ఏది? స్క్రాప్ బండుల్లో దేన్ని వదలలేదు వాళ్ళు. టైర్ల దగ్గర నుంచి డీజిల్ దగ్గర నుంచి అన్నిట్లో అధికార దుర్వినియోగం. ఖచ్చితంగా రాబో రోజుల్లో చాలా సీరియస్గా ఉంటుంది ఎంక్వైరీ. మా దగ్గర వివరాలు ఉన్నాయి. ఎవరైనా సరే డిఈ విజయో అజయో ఎవరున్నా సరే, అంటే మా అజయ్ కాదు, ఎవరైనా సరే వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి పెడుతుంది. మేమైతే వదిలే ప్రసక్తి లేదు. మైనర్లైన మనోజ్ కుమార్, హరితలకు మనోజ్కు చెందిన డబ్బు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి బాల్య వివాహం చేసి హరిత తల్లిదండ్రులు పెద్ద తప్పు చేశారని, తర్వాత మనోజ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారకులయ్యారని ఈ కేసును విచారించి అధికారులు మనోజ్ కుటుంబానికి న్యాయం చేయాలని డ్వాక్రా మరియు సంఘమిత్ర మహిళా లీడర్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, గతంలో అబ్బాయి మనోజ్పై 10 లక్షల రూపాయల వరకు భరణం కేసు విధించి మనోజ్ను పీడించి మనోజ్ ఆత్మహత్య చేసుకునేలా హరిత తల్లిదండ్రులు వ్యవహారం నడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోజ్కు పూర్తి న్యాయం జరగాలని కోరారు. ఎందుకు శిక్ష విధించలేదని మేము అందరినీ కూడా అడుగుతున్నాము. ఈ విషయంగా పోలీసు వాళ్ళ స్పందన అయితే మాకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఎస్పీ గారు కావచ్చు, ఏఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఎస్ఐ మేడం కావచ్చు, సిఐ సార్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్పందించి మా కేసును తీసుకుంటున్నారు. కానీ ఐసిడిఎస్ సిబ్బంది ముందుకు రావడం లేదు. ముందుకు రాకపోగా వాళ్లకు ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు మాకు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క కథ చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఒకరోజేమో వాళ్ళు పెళ్లి చేసుకోలేదు ఉంటారు, ఒకరోజేమో చేసుకున్నారు వాళ్ళు విడిపోయారు, ఒక చోట ఉండడం లేదు అంటారు, ఒకరోజేమో చేసుకున్న తర్వాత మేమేం చేయగలము అని అంటారు. ఒక డిపార్ట్మెంట్ అంటూ ఉన్న తర్వాత ఇన్ని కథలు చెప్తారా ఎవరైనా? సామాన్య ప్రజలు బాధితుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వివరాలు సక్రమంగా సేకరించి వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించినట్లయితే ఇంత అన్యాయం జరగదు. ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలంటే ఐసిడిఎస్ సిబ్బంది మీద కూడా మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ శిరీష అధ్యక్షతన జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం బుధవారం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనెట్ హాల్లో నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగిన ఈ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కమిషనర్ అదితి సింగ్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరంలోని కార్పొరేటర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీనివాస మంగాపురంలో ప్రారంభమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు, నేత్రపర్వంగా స్నపన తిరుమంజన. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించండి, విషజ్వరాలకు దూరంగా ఉండండి. డయేరియా క్యాంపెయిన్లో భాగంగా తిరుపతి మంగళం పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. అన్నప్రసాద విభాగంలో ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత పెరిగింది. తిరుమలలో అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. కొత్తగా వచ్చిన చట్టాలు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు విఘాతంగా మారాయి. సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆటో, టాక్సీ డ్రైవర్ల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.